ఇంకొకటి ఏంటంటే నాకేదన్నా నేను పర్ఫెక్ట్గా తెలిస్తేనే నేను మీతో చెప్తా, లేదంటే దాని టాపిక్ గురించి నేను మాట్లాడాను నేను నిజం చెప్పాలంటే. నేను నేనే చెప్తా ఫ్యూయల్ మెయింటైన్ చేయాలని చెప్పి, అట్లాంటప్పుడు నేనే మెయింటైన్ చేయకపోయి నాదే పోయిందంటే దట్ 2K అయినారంటే ఆ వీడియో మీకు పడిపోతుంది మన ఛానల్లో. మనకంటే పెద్ద ఛానలా చిన్న ఛానలా అని చూడొద్దు, ఎందుకంటే ఇద్దరు కష్టపడేది ఒకటే. ఇప్పుడు నాకు 1.7K ఉన్నారని చెప్పి నేను హెచ్చులుకుపోతే నాకంటే పైన 100 కాదు 1,00,000 మంది ఉంటారు. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను నార్మల్ ఖాళీగానే ఉన్నా ఇంట్లో, అందుకని వెహికల్ అయితే తీసా. సో లాస్ట్ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ అయితే చేయండి. అంటే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. మన ఛానల్ కంటెంట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి అన్బాక్సింగ్, లేదంటే బైక్ రైడ్స్, ఇవి మాత్రమే ఉంటాయి మన దాంట్లో. ఇవి తప్ప ఎక్స్ట్రాగా అంటే ఎప్పుడైనా కుదిరితే డైలీ వ్లాగ్స్ లాంటివి పెడతాను నేను. మ్యాక్సిమం అయితే పెట్టాను, ఎప్పుడైనా కుదిరితేనే అది కూడా. సో ఇప్పుడు నేను కూకట్పల్లి అయితే వెళ్తున్నా మా ఫ్రెండ్ని అయితే మీట్ అవ్వడానికి. అంటే చాలా రోజులు అయిపోయింది నేను అటు సైడ్ వెళ్ళి కొంచెం సేపు మాట్లాడి ఒక ఛాయ్ అట్లా తాగేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతాను నేను. చాలా డేస్ తర్వాత అయితే వెళ్తున్నాను నేను బండి మీద, ఇద్దరం కలవడం. ఎందుకంటే మా ఇద్దరికి బైక్స్ అంటే పిచ్ అన్నమాట, నాకు మా ఫ్రెండ్కి. వెళ్ళి ఏదో ఒకటి డిబేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే నా బండి తోపు అని చెప్పి. ఆఖరికి ఇద్దరిలో ఒకళ్ళు అయితే విన్ అవుతాం అంతే. సో మీకు కూడా మీ గ్యాంగ్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా అంటే నీది కాదు నాదే గ్రేటు, నాది కాదు నీదే గ్రేట్ అని మజాకులు చేసుకునేటోళ్ళు టైంపాస్కి? మా చలి అయితే మామూలుగా అయితే లేదు పొద్దున్న. ఈ హైదరాబాద్ ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు హైదరాబాద్ వేరు, ఇప్పుడు వేరు బ్రో. ఒకప్పుడు మార్నింగ్ టైంకి వస్తే ఎట్లుంటుందంటే సండేలా ఉండదు, ఇప్పుడు అట్లా లేదు. సండే అయినా కూడా నార్మల్ డేలా అయిపోయింది. ఇంకా నాకు తెలిసి మన ఛానల్లో కొంచెం వీడియోస్ డిలే అయితే నేను మళ్ళా జాబ్కి అయితే వెళ్ళిపోతున్నా. నాకు అక్కడే సరిపోతుంది ఆ 9 గంటల లాగిన్ అవర్స్ అన్నీ కూడా. ఎందుకంటే మార్నింగ్ 9:30 అంటే ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నా కాబట్టి ఒకసారి ఫ్లో రిట్ అయినామంటే మార్నింగ్ 8:30 to 5:30 అటే అయిపోతుంది. నేను పొద్దున్న లేచి రెడీ అయ్యి ఫుడ్ చేసుకొని అంతే వెళ్ళేటప్పటికే అయిపోతుంది నాకు టైం అంతా కూడా. సో మన ఛానల్లో వీడియోస్ అయితే పుష్ అయితే అవుతున్నాయి, నేను గమనిస్తున్నా. యూట్యూబ్లో ఎట్లుందంటే మన ఛానల్ పరంగా షార్ట్స్ మాత్రం వెళ్ళిపోతున్నాయి 1Kలు, వీడియోస్ మాత్రం 100, 150 అట్లా వెళ్తున్నాయి. నేనైతే పెడతానే ఉంటా కన్సిస్టెన్సీగా, అవే మెల్లగా వెళ్తాయి. NS 200 ఎన్ఎస్ కాదు ఇది, N250 ఆర్ N200, N160 అంట. సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో వచ్చేది CB200X వీడియో అయితే వస్తుంది. నేను ముందే చెప్పేస్తున్నా. ఏదైతే మనకి హోండాలో అడ్వెంచర్ వెహికల్ ఉందో ఆ వెహికల్ రైడ్ రివ్యూ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత వీడియో వచ్చేసి నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్స్ ప్లానింగ్ అయితే చేసేసుకున్న వాటికి. మంత్లీ ఒక 2 వెహికల్స్ అయితే వస్తాయి మన దాంట్లో, అంటే మన సొంతం కాకుండా నేను ఎక్కడన్నా రెంట్ కన్నా తీసుకున్నా చేస్తా. అవి ఓన్లీ మంత్లీ 2 వీడియోస్ మాత్రమే, ఎందుకంటే అది బడ్జెట్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. CB200X అయితే వస్తుంది నెక్స్ట్. ఈ వీడియో తర్వాత వచ్చేది మీకు CB200X వీడియోనే. దాని తర్వాత వచ్చేది మ్యాక్సిమం సుజుకి కంపెనీ నుంచి వస్తుంది, అంటే వీకెండ్ రైడ్ కోసమే తీసుకుంటున్నాను అనమాట. అవి
ఎందుకంటే వాటి ప్రైసింగ్ కూడా ఎక్కువే ఉంది. నాకు నార్మల్ ఆఫ్లైన్లో తీసుకోవట్లేదు, నేను ఆన్లైన్లోనే తీసుకుంటున్నా. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి వెహికల్స్ అనేవి రెంటల్గా చూస్తా. ఒకవేళ రెస్పాన్స్ మంచిగా ఉంటేనే చేస్తా, లేదంటే ఇప్పుడు నేను అమౌంట్ అంతా పెట్టి నేను చేసుకునే బదులు నా వెహికల్లో నేను పెట్రోల్ కొడిపించుకొని ఆ రోజంతా లాంగ్ రైడ్ వెళ్ళినా కూడా అయిపోతుంది నాకు. సో అది కూడా ఆలోచిస్తున్నాను నేను. ఆ రకంగా కూడా ఆలోచిస్తున్నాను అనమాట నేనైతే. అబ్బా పెట్రోల్ కొట్టిద్దామంటే ఇంతమంది ఉన్నారు, కొట్టేటోడేమో ఒకడే ఉన్నాడు, కొట్టించుకునేటోళ్ళేమో ఇంతమంది ఉన్నారు. వేరే పెట్రోల్ బంక్ వెళ్ళిపోవడం బెటర్ ఏమో. ముందు ఎక్కడుంది ఇంకా పెట్రోల్ బంక్? ముందు ఎక్కడా లేనట్టుందిగా, చూద్దాం. ఇప్పుడు ముందు ఎక్కడా లేదా ఇంకా? అబ్బో ఏముందిలే, యూటర్న్ తీసుకొని ఎక్కడెక్కడైనా కొట్టించేసుకుంటూ అయిపోతుంది. ఇందడేమో చెప్తున్న టాపిక్ నెక్స్ట్ వీడియోస్ కదా. సో నాకు ఇంకొక కామెంట్ అయితే వచ్చింది మొన్న లాస్ట్ టైం వీడియోకి, బ్రో R15 అట్లానే ఎరాక్స్, అంటే ఎరాక్స్లో సారీ R15లో యూజ్ చేసిన ఇంజనే కదా ఎరాక్స్లో కూడా యూజ్ చేసింది అని చెప్పి. నేను ఆల్రెడీ దానికి వీడియో అయితే చేసిన బ్రో ఎరాక్స్ మీద, మీరు చూడండి. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఎరాక్స్కి కాంపిటీటర్స్ ఏమున్నాయని. ఎరాక్స్కి కాంపిటీటర్స్ అంటే నేను చూసినంత వరకు అయితే ఏవీ లేవు. కాకపోతే ఇప్పుడు వచ్చింది అంటే మన హీరో, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, హీరో ఎగ్జూమ్ 160 అని చెప్పి. సేమ్ మనకి అది మ్యాక్సీ స్కూటర్లానే ఉంటుంది, కాకపోతే అది ఎగ్జాక్ట్గా మ్యాక్సీ స్కూటర్లో అయితే ఉండదు. కొంచెం బర్గ్మ్యాన్ లుక్స్ అయితే ఇచ్చాడు, ఫ్రంట్ హ్యాండిల్ బార్ అదంతా కూడా కొంచెం బర్గ్మ్యాన్ లాగా ఉంటుంది. అది కాంపిటీటరే, డైరెక్ట్ కాంపిటీటర్ కాదు, కాకపోతే కాంపిటీటరే. అంటే అది రెండు టకాఫర్లా వెళ్తాయి తప్ప రెండు బీట్ చేసుకోలేవు నేను అనుకునే దాన్ని బట్టి అయితే. నేను మొన్నే చూసా ఈ ఏదైతే టీవీఎస్ 160 150 ఉంది కదా, అదైతే నార్మల్ కంప్యూటర్, అదేం స్పోర్టీ కాదు, ఇంకేమీ కాదు. ఎందుకంటే అది ఆయిల్ కూల్డ్ అనుకుంటా ఇంజన్, అది లిక్విడ్ కూల్డ్ అయితే కాదు, అది ఆయిల్ కూల్డ్ వెహికల్. అది అసలు కాంపిటీటర్ అయితే కాదు అది. అమ్మా సో మీరు మీ వీకెండ్లో ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి నాకు. నేనైతే మాత్రం పొద్దున లేస్తా, అంతే, రైడ్కి అయితే వెళ్ళిపోతా. ఒక 1 అవర్ అట్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ వీక్ కష్టపడింది మొత్తం ఆ ఒక్క రోజుతోటి, ఒక్కరోజు కూడా ఆ ఒక్క గంటలో రిలీఫ్ అయిపోతుంది మనకి. ఎందుకంటే మనం బండి నడుపుతున్నప్పుడు వేరే ఆలోచన ఉండదు మనకి, అంటే వేరే దాని గురించి ఆలోచించాం. ఓన్లీ బైక్ నడపాలా, లేదంటే వ్లాగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వ్లాగ్ గురించే ఆలోచిస్తా తప్ప, అంటే నెక్స్ట్ వీడియోస్ ఏం చేద్దామా, లేదంటే నెక్స్ట్ కంటెంట్ ఏం చేద్దాం, లేదంటే నెక్స్ట్ ఏ బైక్ మీద రివ్యూ చేద్దాము, నాకు అవే సరిపోతాయి. నిజం చెప్పాలంటే నేను ఎత్తుక్కోవాలి అవి. ఎందుకంటే నా దగ్గర ఉండేవి 3 వెహికల్సే కాబట్టి మిగతా వెహికల్స్ కోసం మా ఫ్రెండ్స్ దగ్గర కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరి దగ్గర ఉందా అని వాళ్ళ గురించి అట్లా అడుగుతూ ఉంటా. సో మన ముందైతే 2 మోటో బ్లాగర్స్ అయితే వెళ్తున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, డామినర్ ఒకటి. మరి వాళ్ళకి ఎక్కడ రైడ్ చేస్తారో తెలియదు. గోప్రోస్ అయితే ఉన్నాయి, 2 దగ్గర లేవు, ఒకళ్ళ దగ్గర అయితే గోప్రో అయితే ఉంది. మరి ఛానల్ పేరు ఏందో ఐడియా లేదు. ఇందులో ఎట్లుంటుందంటే మోటో బ్లాగింగ్స్లో మనకంటే పెద్ద ఛానలా చిన్న ఛానలా అని చూడొద్దు. ఎందుకంటే ఇద్దరు కష్టపడేది ఒకటే. పెద్ద యూట్యూబర్ అన్నా బండి నడుపుతారు, చిన్న యూట్యూబర్ అన్నా బండి నడుపుతారు, అంతే.
ఎవరి వే ఆఫ్ స్టైల్లో వాళ్ళ తోపు అంతే. ఇప్పుడు నాకు 1.7K ఉన్నారని చెప్పి నేను హెచ్చుకుపోతే నాకంటే పైనోడు 100 కాదు 1,00,000 మంది ఉంటారు. వాళ్ళ ముందు మనం పిల్లబచ్చన కొడుకులం అంతే. అంతే తప్ప మనకంటే తక్కువ ఉన్నారు కదా, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి అరే మనం తోపురా అని ఫీల్ అవ్వద్దు. మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి ఏమో వాళ్ళే తోపురా అని ఫీల్ అవ్వద్దు. ఏమో రేపొద్దు 1 year తర్వాత నువ్వు ఆడ పొజిషన్లోకి వెళ్ళొచ్చేమో, లేదంటే 1 year తర్వాత మనకంటే తక్కువ ఉన్న సబ్స్క్రైబర్స్ ఛానల్స్ మనకంటే డబల్ త్రిబుల్ అయిపోయి ఉండొచ్చేమో. ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పలేరు. కాబట్టి ఎవరి కంటెంట్ అలాది, ఎవరి వే ఆఫ్ స్టైల్ చెప్పడం వాళ్ళకు ఉంటుంది, అంతే తేడా. తొందరగా మనది కూడా 2K సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. 2K సబ్స్క్రైబర్స్కి ఒక మంచి తోపు వీడియో తీసుకొస్తా బ్రో నేను. 2K సబ్స్క్రైబర్స్కి అయితే నేనైతే ఒకటి ప్లాన్ చేస్తున్నా. 2K అయినారంటే ఆ వీడియో మీకు పడిపోతుంది మన ఛానల్లో. అదొక వెహికల్ మీద అయితే ఉంటుంది వ్లాగ్. 2K సబ్స్క్రైబర్స్కి చేస్తా, 101% చేస్తా. అది ఏ వెహికల్ అని నేను చెప్పను. ఇప్పుడు వరకు మన ఛానల్లో చూడండి, అది ఒక మంచి బ్రాండ్లో అయితే తీసుకొస్తాను నేను 2K సబ్స్క్రైబర్స్కి. ఎక్కడన్నా చూసి అడిగైనా అది నేను కంపల్సరీ తీసుకొస్తా. 2K సబ్స్క్రైబర్స్ అయ్యిర్రంటే మన ఛానల్లో 1 day మొత్తం నా దగ్గర పెట్టుకుంటా వెహికల్. అది ఫన్ అంటే ఎలా ఉంటుందో ఆ వీడియోలో చూపిస్తాను మీకు. నేను ముందుకెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించాలి, ఎందుకంటే అస్సలు లేదు. ఒక 150 అన్న కొట్టించామంటే సరిపోతుంది. మరి లేకుండా నడిపితే ఫ్యూల్ ఇంజెక్షన్ బుద్ధి ఏం లేదు. ఇంకా అంటే ఫ్యూల్ ఇంజెక్షన్ పోయిందంటే ఇంకా అయిపోయినట్టే మన బతుకు. సగం ఖర్చు అక్కడే కనబడుతుంది ఫ్యూల్ ఇంజెక్షన్లకే. అదే నేనే చెప్తా ఫ్యూల్ మెయింటైన్ చేయాలని చెప్పి, అట్లాంటప్పుడు నేనే మెయింటైన్ చేయకపోయి నాదే పోయిందంటే దరిద్రంగా ఉంటుంది. అట్లా సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి నేను ఒక సజెషన్ ఇస్తాను బ్రో. అంటే నేను చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా అంతే, నేను చేయకుండా చెప్పను. ఇంకొకటి ఏంటంటే నాకు ఏదన్నా నేను పర్ఫెక్ట్గా తెలిస్తేనే నేను మీతో చెప్తా, లేదంటే దాని టాపిక్ గురించి నేను మాట్లాడాను నేను నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు R15 ఉంది. R15 మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. R15 గురించి నేను ఎట్లా చెప్పినాను అంటే కాంపిటీటర్ టు 200cc అని చెప్పి. ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను మాట్లాడతా వాటి గురించి, లేదంటే నేను మాట్లాడా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే డైట్ అనేది ఫాలో అవ్వండి బ్రో. ఎందుకంటే మనం దేనికన్నా పైసలు పెట్టుకోవచ్చేమో, కానీ ఒక్కసారి హెల్త్ పరంగా ఇది అయిందంటే మాత్రం పైసలన్నీ పోతాయి. కాబట్టి డైట్ అనేది ఫాలో అవ్వండి. ఇది నా నుంచి ఒక చిన్న సజెషన్ అంతే. డ్రింకింగ్, స్మోకింగ్ ఈ రెండింటికి మాత్రం చాలా దూరంగా ఉండండి. వాటి వల్ల మనకి ఏం యూజ్ లేదు బ్రో. సిగరెట్ వల్ల 15-10 రూపాయలు పోవడం తప్ప మనకు వచ్చేది ఏం లేదు. అదే 10 రూపాయలతోటి పల్లీలు కొనుక్కున్నా, లేదంటే అదే 10 రూపాయలతోటి వేరే ఏమైనా కొనుక్కున్నా కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఏమో అంటే ఆ పరంగా చెప్తున్నా. 10 రూపాయలతోటి ఏదన్నా ఒక 1 week ఆగిర్రు అనుకో, ఆ 10 రూపాయలు రోజుకి 10 రూపాయలు ఎట్లనైనా ఖర్చు పెడతాడు సిగరెట్ తాగేటాడు. అంటే దగ్గర 70 రూపీస్, అంటే దగ్గర 300 రూపీస్ పర్ మంత్. ఆ 300 తోటి మీరు దగ్గర మీరు వీక్లీ ఒక 100 రూపీస్ చికెన్ తెచ్చుకున్న 3 weeks కూర్చొని తినొచ్చు మీరు. అంటే డైట్ అనేది కాస్ట్లీ అని చాలామంది అనుకుంటారు. హోమ్ మేడ్ ఫుడ్ తింటే సరిపోతుంది బ్రో డైట్కి, ఇంకేం అవసరం లేదు. సో ఇక్కడైతే వచ్చా, మా ఫ్రెండ్కి అయితే ఒకసారి కాల్ అయితే చేస్తాను నేను, వస్తున్నాడా లేదా అని చెప్పి, లేదా అని చూడాలి. వచ్చిందంటే కొంచెం సేపు అతని బండి మీద కూడా నేను టైంపాస్ చేస్తాం అన్నమాట ఇద్దరం. సో నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నా. సో ఇన్ఫర్మేషన్గా అనిపించిందని అనుకుంటున్నా. అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఈ వ్లాగ్లో, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా అంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, లేదంటే మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఐఫోన్లోనే రికార్డ్ చేస్తాను నేను వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.